ఈ యొక్క వీడియోలో ఈ యొక్క పాఠంలో మనము ధ్యానించే అంశం ఏంటంటే పరామర్శ చేయటానికి ఒక మాదిరి అంటే ఒక మోడల్. మనము ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి అడ్రస్ కనుక్కోవడమో లేదా ఒక ఊరు కనుక్కోవడానికి మనకు మ్యాప్స్ ఉంటాయి. ఈ మధ్యలో మనం గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటాం. చక్కగా మనకు దారి తెలిసిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కనుక మనం గూగుల్ మ్యాప్ తీసుకొని ఏ రూట్లో వెళ్ళొచ్చు, ఏ విధంగా వెళ్ళొచ్చు. ఈ పాయింట్ ఏ ఎక్కడైతే ఉన్నామో మనము అది పాయింట్ ఏ, మనం ఎక్కడికైతే వెళ్ళాలో అది పాయింట్ బి అనుకోండి. సో ఆ దారి ఏ విధంగా మనము అక్కడికి వెళ్ళాలో దానిని రోడ్ మ్యాప్ అంటాం. అది చాలా మనకు అవసరము, మంచిగా మనకు త్వరగా అక్కడికి వెళ్ళడానికి మనకు సహాయపడుతుంది. అదేవిధంగా మనం ఇంతవరకు నేర్చుకున్న దానిని ఆధారం చేసుకొని మరి ఆ యొక్క నైపుణ్యతను మనం ఇప్పుడు ఏ విధంగా వాడచ్చు. ఈ పరామర్శ పరిచర్యలో మరి మనము దేవుడు మనకు బైబిల్లో చూపించిన దాని ప్రకారం మనము మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వాన్ని మనం కనుక్కున్నాం. దేవుని యొక్క ఇమేజ్, తన యొక్క స్వరూపము మనలో ఏ విధంగా ఉందో మనం చూసాము. మనలో మన తలంపులు, మన మనస్సు ఎంత ప్రాముఖ్యమో చూసాము. ఇంకా ఈ యొక్క జ్ఞానం అంతా మనము ఒక వ్యక్తితో కూర్చొని బైబిల్ ఆధారిత పరామర్శ చేసేటప్పుడు ఒక మోడల్, ఒక మాదిరి ఏంటి అనేది మనం గ్రహిస్తాం. సైకాలజిస్ట్ ఏమంటారంటే సుమారు 240 కన్నా ఎక్కువ మోడల్స్ ఉన్నాయట సైకాలజీలో. సరే, మనము రాను రాను తరబీదును మనము ఇంకా పెంచుకోవచ్చు. కానీ ఈ కోర్సులో చాలా సింపుల్గా, సులభంగా అర్థం చేసుకొని పాటించగలిగేటటువంటి ఒక మాదిరి, దానిని ఏబిసిడి మోడల్ అందాం. చాలా కేజీలో చిన్నపిల్లలందరూ ఏబిసిడి నేర్చుకుంటారు కదా. మనకు ఇవి తొలిమెట్టులు కాబట్టి మనం కూడా దానిని ఒక ఏబిసిడి అనుకుందాం. సో ఈ ఒక మోడల్ చెప్పకముందు వివరంగా మరి మీతో పంచుకునే ముందు నేను మీతో చెప్పేది ఏంటంటే, మరి ఇలాంటి మోడల్ మనము పాటించేటప్పుడు చాలా మంచి ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఒకసారి ఏదో మనకు మైండ్లో అర్థం కాగానే ఇంకా అయిపోయింది అనకుండా పదే పదే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మన నైపుణ్యతను పొందుతాము. ప్రాముఖ్యంగా మన జీవితంలో మొట్టమొదటిగా మనము దానిని అవలంబించాలా, అప్లై చేసుకోవాలా. సో ఈ కాన్సెప్ట్, ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క మాదిరిని, ఒక మోడల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక వివరంగా బైబిల్లో కొన్ని ఉదాహరణలు తీసుకొని నేను మీతో చర్చిస్తాను. ఇంకోటి, బైబిల్ ఉదాహరణలు కాకుండా మన జీవితంలో జరిగేటువంటి ఉదాహరణలు తీసుకుంటాను. నా జీవితంలో జరిగినది కూడా ఒకటి మీతో పంచుకుంటాను. సో చక్కటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, రాబోతున్నాయి. సో మంచిగా మనసు పెట్టి వినండి. సో ఈ ఏబిసిడి మోడల్ మనం గమనిస్తాం. ఇక్కడ ఏ అని చూస్తున్నారు. అక్కడ కింద ఏమని రాయబడిందంటే ఉత్తేజపరచు సంఘటన. ఇంగ్లీష్లో మనము యాక్టివేటింగ్ ఈవెంట్ అని అంటాం. మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు, ఉత్తేజింపజేసేటటువంటి సంఘటనలు, అఫెక్ట్ చేసేటివి సంఘటనలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఎగ్జామినేషన్లో కనుక పరీక్షలో పాస్ అయిపోతే చాలా సంతోషపడతారు. అది ఉత్తేజింపచేసేటటువంటి సంఘటన. ఎవరైనా ఫెయిల్ అయితే కూడా చాలా బాధపడతారు. అది కూడా ఒక ఉత్తేజింపచేసేటటువంటి సంఘటన. మరి బర్త్డే రోజు కనుక ఎవరైనా చక్కటి బహుమానం తీసుకొని వస్తే అది కూడా ఒక ఉత్తేజింపచేసేటటువంటి సంఘటన. సో మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలను బట్టి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనకు ఆ పర్యావాసన భావన కలుగుతుంది అని అనుకుంటాం. ఏమంటామంటే ఉత్తేజపరచు సంఘటన, యాక్టివేటింగ్ ఈవెంట్, గివ్స్ రైస్ టు సీ. ఏది? పర్యవసాన భావన. అంటే ఇది ఎప్పుడైతే జరుగుతుందో
ఈ ఫీలింగ్స్ కలుగుతాయి, మనకు ఈ భావోద్రేకాలు కలుగుతాయి. అలా అనుకుంటూ ఉంటాం. కాబట్టి అబ్బా ఏం చేయాలో తోచడం లేదు, ఇంకా ఆ విధంగా అనిపించింది, నేను చేసేసాను అని మనము మన యొక్క తప్పులను సమర్థించుకుంటూ ఉంటాం. ఏదో హెల్ప్లెస్, నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. ఇంకా నేను చేయాలని అనుకున్నాను కానీ చేయలేకపోయాను, ఎందుకంటే ఇది జరిగింది, నాకు ఇలాంటి భావన కలిగింది కాబట్టి నేను చేసేసాను అని అంటాం. కానీ కాదండి. ఆల్బర్ట్ ఎలిస్ అనే ఒక గొప్ప సైకాలజిస్ట్ తను ఏమన్నాడంటే, ఏ డస్ నాట్ గివ్ రైస్ టు సి. ఉత్తేజపరిచే సంఘటన దీనికి పర్యవసాన భావనకు దారితీయదు, ఫీలింగ్స్కి దారితీయదు. ఉత్తేజింపచేసే సంఘటన ఈ భావనకు దారితీయదు. కానీ తను ఏమన్నాడంటే, ఇది ఈ ఏ అనేది ఉత్తేజపరచు సంఘటన, ఇట్ గోస్ త్రూ బి. ఈ బి ద్వారా వెళ్తుందట. ఈ బి అంటే ఏంటి? నమ్మిక పద్ధతి, మన బిలీఫ్ సిస్టమ్. మనము మన నమ్మకాలను బట్టి, మన ఆలోచనలను బట్టి దాని మీద ఆధారపడుతుందట ఈ సి. కాబట్టి ఇది ఉత్తేజపరచు సంఘటన మన నమ్మిక పద్ధతి ద్వారా వెళ్తుంది. ఆ ఫిల్టర్ ద్వారా వెళ్ళాక దాని ప్రకారము మన భావనలు కనిపిస్తూ ఉంటాయి, మనలో కలుగుతుంటాయి మనలో. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిందంటే, మన జీవితంలో ఏదైనా కావచ్చు, కానీ వాటిని అవి వచ్చినప్పుడు మనకు ఈ ఫీలింగ్స్ అనేవి కలుగుతాయి. కానీ ఆ ఫీలింగ్స్ కొంచెం హోల్డ్లో పెట్టుకొని, అరే ఈ భావనలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఈ ఫీలింగ్స్ ఎందుకు కలుగుతున్నాయి, ఇంత కోపం ఎందుకు వస్తుంది, ఇంత ఉద్రేకం ఎందుకు కలుగుతుంది, ఇంత జలసీ ఎందుకు వస్తుంది, ఇంత ఈర్ష్య ఎందుకు వస్తుంది, ఎందుకు నేను ఈ విధంగా అవుతున్నాను, సెక్షువల్గా ఎందుకు ఫీల్ అవుతున్నాను అనేసి మనము క్వశ్చన్ వేసుకొని, ఆల్బర్ట్ ఎలిస్ ఏమంటున్నాడంటే, ఈ బిని చెక్ చేయమంటున్నాడు, క్వశ్చన్ చేయమంటున్నాడు, కనుక్కోమంటున్నాడు. అసలు బి ఏంటి, ఎందువలన ఇలాంటి భావనలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన పరిశోధన చేసి చెప్పాడు ఏంటంటే, ఇక్కడ దీని మీద మనకేం కంట్రోల్ లేదు, జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనకు కంట్రోల్ ఉండదు. దాని వలన మనము ఈ ఎమోషన్స్ వస్తున్నాయి, ఇంకా నాకు కంట్రోల్ లేదు, నేను ఇవి వస్తున్నాయి కాబట్టి నేను చేసేస్తాను అనుకుంటే తప్పదు. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేసి కనుక్కోవడానికి ఈ మెట్టు ద్వారా వెళ్ళాలా మనం. ఇక్కడ ఏమని ఉందంటే, మన నమ్మిక పద్ధతులు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నా జీవితంలో జరిగినటువంటి ఉదాహరణ. ఒక యవనస్తునిలాగా నేను మారుమనసు పొందాక యేసు ప్రభుని నమ్ముకొని మరి బైబిల్ పఠిస్తూ ఉండి పరిశుద్ధంగా జీవించాలనే కోరిక ఉన్నప్పటికీ, నాకు ఒక సహజమైనటువంటి యవనస్తులాగా నాకు కూడా చెడ్డ తలంపులు వచ్చేటివి. ఆడపిల్లను చూసినప్పుడు కానీ స్త్రీలను చూసేటప్పుడు చెడ్డ తలంపులు వచ్చేటివి. ఇది ఎలా జయించాలా, ఎందుకు నేను జయించలేకపోతున్నాను అనేసి చాలా బాధ కలిగేది. అప్పుడు నాకు అర్థమైంది ఏమని, ఈ యొక్క మోడల్, ఈ మాదిరి తెలియకముందే దేవుడు నాకు తన వాక్యంతో మాట్లాడాడు. ఏమని, పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ మాట అన్నాడు స్త్రీల విషయంలో. తిమోతి చాలా యవనస్తుడు. అతను ఆ సంఘాన్ని నడిపించేటప్పుడు తనకు కొన్ని సలహాలు, కొన్ని హెచ్చరింపులు, కొన్ని గైడ్లైన్స్ తను ఇచ్చాడు. అవి మనకు కూడా ఈరోజు వర్తిస్తాయి. ఎందుకంటే అతను యవనస్తుడు, మనమందరం యవనస్తులము. ఇలాంటి శోధనలు మనకు ఏ సమయంలో రావచ్చు, యవనస్తులైనా పెద్దోళ్ళైనా రావచ్చు. కాబట్టి నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నా యొక్క దృష్టి ఈ యొక్క వచనం మీద తీసుకువెళ్ళాడు. అక్కడ ఏమని రాసిందంటే, తిమోతికి రాసేటప్పుడు పౌలు ఏమంటాడంటే, ఏ స్త్రీ అయినా నీకన్నా పెద్దదైతే కనుక ఒక తల్లిలాగా చూడు, తల్లి దృష్టితో చూడు. ఏ స్త్రీ నీకన్నా చిన్నగా ఉన్నా ఆమెను ఒక సిస్టర్, చెల్లెలాగా చూడు అనేసి ఆ యొక్క గైడ్లైన్ హెచ్చరిక ఇచ్చాడు. అది
చదవగానే నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆ రిలీజ్ని, లిబరేషన్ని కలుగజేశాడు. అబ్బా, నాకు ఇప్పుడు ఒక సాధనం దొరికింది, ఒక టూల్, ఒక మెంటల్ టూల్ దొరికింది అనేసి నాకు చాలా సంతోషమైంది. ఇంకా అప్పటి నుంచి ఈ భావనలు రావడం స్టాప్ కాలేదు, స్త్రీలు కనపడడం స్టాప్ కాలేదు. కానీ దేవుడు నాకు నా యొక్క ఆలోచనలలో ఒక జయాన్ని కలగజేయడానికి ఒక సాధనం, ఒక మాదిరి ఇచ్చాడు. ఇమ్మీడియట్గా ఎవరైనా చూసినప్పుడు తల్లిలాగా, ఒక చెల్లెలాగా చూడడం ప్రారంభించాను. ఇంకా అప్పటి నుంచి మెల్లగా నాకు ఆ ఆలోచనలు, ఆ భావనలు రాకుండా ఆగిపోయి ఈరోజు ఆ జయాన్ని నేను అనుభవిస్తున్నాను. అక్కడ ఏమైంది? ఒక స్త్రీని చూడడము ఉత్తేజపరచు సంఘటన. ఒక యవనస్తునిలాగా నాకు లైంగిక భావనలు కలిగేవి. కానీ ఆల్బర్ట్ ఎల్లిస్ అన్న దాని ప్రకారము ఇది డైరెక్ట్గా కాదండి. ఇక్కడ ఒక మన నమ్మిక, ఆలోచన ఉంది. ఏంటి? నేను యవనస్తుని, నాకు ఇవి కలుగుతాయి, ఆలోచనలు తప్పేం లేదు అని అనుకుంటే గనక ఈ భావనలకు దారితీస్తుంది. లేదా ఆ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేశాక దేవుని దగ్గరికి వెళ్ళేసి క్షమాపణ అడిగితే అయిపోతుందనేసి ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క నమ్మిక అలా ఉండడంతో ఇది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ చోటున దేవుని వాక్యం వచ్చేసిందో అక్కడ ఏమైంది? ఒక స్త్రీ కనపడ్డప్పుడు ఏంటది? హౌ షుడ్ ఐ సీ? ఏ దృష్టికోణంతో చూడాలా? తల్లి కానీ చెల్లెలా కానీ చూడాలి. అప్పుడు మన భావనలు ఏమవుతాయి? లైంగిక సంబంధం కాకుండా అవి చాలా పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ జయాన్ని నాకు ఈ మాదిరి, ఈ మోడల్ ద్వారా కలిగింది. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఈ కాన్సిక్వెంట్ ఎమోషన్, పర్యవాసన భావన మనకు కలిగినప్పుడు మనం డీకి వెళ్ళాలండి. డి అంటే ఏంటి? ఈ డిస్ప్యూట్, అసత్యాన్ని తిరస్కరించి సత్యాన్ని గ్రహించడం. ఇక్కడ అసత్యం ఏంటండి? ఒక యవ్వనస్తుడు ఆ లైంగిక ఫీలింగ్స్ ఎంజాయ్ చేయడం, అది అసత్యము, అది దేవుని చిత్తం కాదు. అది డిస్ప్యూట్ చేసి సత్యం ఏమి ఉంది, బైబిల్ ప్రకారం సత్యం ఉంది, అక్కడ పెడితే కనుక మన ఎమోషన్స్ చేంజ్ అయిపోతాయి. చూసారా? ఈ సింపుల్ మెంటల్ టూల్ అంటే మన ఆలోచనలో ఒక సాధనం. ఆలోచనలో మనకు సమస్యలు కలుగుతాయి కాబట్టి ఆ ఆలోచనలోనే దేవుడు మనకు ఒక దారి చూపించాడు. ఈ యొక్క మోడల్ని తీసుకొని మనము కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఏ విధంగా సమస్యలు వచ్చాయి, వాటిని ఏ విధంగా జయించుకుంటే బాగుండేది, అండ్ ఏ విధంగా వాళ్ళు సంతోషపడేవాళ్ళు. ఒక మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయంలో కనుక చూస్తున్నట్లయితే కైను ఇంకా ఏబుల్ వాళ్ళిద్దరూ దేవుని దగ్గరికి వెళ్ళి బలి అర్పించారు. కైను ఏమో పొలంలో వెళ్ళి తను పండించినటువంటి పంటను దేవునికి వెళ్ళేసి కొంచెము అర్పించాడు. ఏబుల్ ఏమో తను గొర్రెల కాపరి కాబట్టి, గొర్రెలు మేపుతున్నాడు కాబట్టి ఆయన ఒక గొర్రెను బలి అర్పించాడు. ఇద్దరూ దేవుని ఆరాధించడానికి బలి అర్పించారు. కానీ దేవుడు మాత్రము సత్యమైనటువంటి దేవుడు, మరి పరిశుద్ధమైనటువంటి దేవుడు, అతనిలో ఎలాంటి పక్షపాతము ఉండనటువంటి దేవుడు. ఆయన ఏం చేశాడంటే ఏబుల్ బలిని అంగీకరించి కైను బలిని తృణీకరించాడు, రిజెక్ట్ చేసేసాడు. అప్పుడు ఏమైపోయింది? కైను చాలా బాధపడ్డాడు. ఏమైందండి? బలి అర్పించాడు. బలి అర్పించినప్పుడు దేవుడు దానిని తృణీకరించాడు. తనకు ఎలాంటి భావన కలిగి ఉండొచ్చు? అరే, ప్రత్యేకంగా ఏబుల్ బలిని అంగీకరిస్తే అప్పుడు ఇక్కడ ఏమనిపించిండొచ్చు? ఈర్ష్యా భావన, కోపము,
బాధ ఇవన్నీ కలిగి ఉండొచ్చు. కానీ దీనికి కారణం ఏంటో మనం చూద్దాం. ఆటోమేటిక్గా రావండి. ఇది ఏంటి? ఇది బి ద్వారా వెళ్ళాల. ఉత్తేజపరచు సంఘటన నమ్మిక పద్ధతి ద్వారా వెళ్తుంది. మనం ఆలోచించినా ఆలోచించకపోయినా, మనకు కాన్షియస్గా ఉన్నా లేకున్నా అన్కాన్షియస్గా దీని ద్వారా వెళ్తుంది. కాబట్టి అక్కడ ఈర్ష్య, కోపము వచ్చినప్పుడు ఏమన్నా మనం దీనిని డిస్ప్యూట్ చేయమన్నాం. ఇది వచ్చినప్పుడు దీనిని డిస్ప్యూట్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. కయను ఈ విధంగా కోపంతో ఉన్నప్పుడు దేవుడే వచ్చి, కయను ఎందుకు ఆ విధంగా కోపంగా ఉన్నావు, ఎందుకు ఆ విధంగా నీ తల కిందికి వేసుకున్నావు, జాగ్రత్త, మరి పాపము నిన్ను జయించాలా అని చూస్తుంది, కానీ నువ్వు మాత్రము దానిని జయించాలా. నువ్వు సరి అయినటువంటి బలిని అర్పిస్తే నేను అంగీకరించనా అని అడిగాడు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుందండి? కయను సరి అయినటువంటి బలి అర్పించలేదు. దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ వెళ్ళు, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, సరి అయినటువంటి బలి అని అర్పించు. ఇక్కడ మరి ఏబుల్ది సరి అయినటువంటి బలి కాబట్టి అక్కడ ఏంటి అని మనం తలస్తాం. ఏబుల్ ఏం చేశాడు? ఆయన బలి చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేశాడండి. అంటే ఏదో గొర్రెల మందలో వెళ్ళి ఏ గొర్రె దొరికితే అది తీసుకొని వచ్చి దేవునికి అర్పించలేదు. ఆయన ఏం చేశాడు? ఒక సంవత్సరం కన్నా తక్కువ ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఇంకా గొర్రెపిల్లను బలి అర్పించాక ఆ బలిలో కూడా ఫ్యాట్ పోర్షన్స్ అట, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, అన్నిటికన్నా మంచిది అండ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాన్ని, ఇంకా ఆ ప్రథమ ఫలంలో కూడా మంచి ఫలాన్ని, ఒక మంచి కొవ్వు పట్టినటువంటి మంచి ఫలమైనటువంటి ఆ గొర్రెపిల్లని కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి దేవునికి ఇస్తున్నాను, దేవునికి ఇంకా అన్నిటికన్నా మంచిది తప్ప ఇంకా ఏది ఇవ్వడానికి మనకు హక్కు లేదు, మనకు ఆ స్వేచ్ఛ లేదు, మంచిది ఇవ్వాలనేసి ఆ విధంగా గుర్తుపెట్టుకొని ఆయన ఆ బలినిచ్చినప్పుడు దేవుడు దానిని సంతోషంగా అంగీకరించినట్టు మనం చూస్తున్నాం. కానీ కయను విషయంలో కయను చేసినటువంటి ఆ బలి అర్పణ ఆ విధంగా దానిని సెలెక్ట్ చేశాడని మనం గమనించటం లేదు. ఏమనిపిస్తుంది? బహుశా ఆయన పొలంలో జస్ట్ వెళ్ళేసి ముందు ఏది దొరికితే అది కొంచెం పీకేసి లాగేసి వచ్చి బలి అర్పించినట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బిలీఫ్ సిస్టమ్, నమ్మిక పద్ధతి. కయను ఏ నమ్మకంతో బలిని సెలెక్ట్ చేశాడండి? చల్తా హై, ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి దేవునికి అర్పించేయాలా. అప్పుడప్పుడు చర్చెస్లో కానుకలు పడుతుంటాం. ఆ కానుకల్లో మరి చాలా చినిగిపోయినటువంటి నోట్లు ఉంటాయి. అది మంచిదేనా? తప్పండి అది. ఆ విధంగా మనము దేవునికి సరి అయినటువంటి బలులు అర్పించము. సో కయను నమ్మిక పద్ధతి ఏమైందంటే, ఏదైనా నడిచిపోతుంది దేవునికి అని ఆ వైఖరితో, ఆ నమ్మికతో ఏం తీసుకొచ్చాడు? దేవునికి ఇష్టం లేనటువంటి బలిని అర్పించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన బలిని తృణీకరించాడు. ఏబుల్ సరి అయినటువంటి బలి ఇచ్చాడు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు ఎలాంటి భావనలు కలిగాయి ఆయనకు? కోపము, ఈర్ష్య. అవి ఎక్కడి నుంచి వచ్చాయండి? దీని ద్వారా వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, దేవుడు ఏబుల్ పిక్చర్లో లేడనుకోండి, ఆయన ఏబుల్ ఇంకా పుట్టలేదనుకోండి, కయను ఏబుల్ పుట్టలేదనుకోండి, కయను మాత్రము అర్పణ తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేసేవాడా, అంగీకరించేవాడా, లేదా తృణీకరించేవాడా? అప్పుడు కూడా ఒకవేళ కయను నిజమైనటువంటి మనస్సుతో
సరి అయినటువంటి అర్పణను తీసుకురాకపోతే కనుక అప్పుడు కూడా దేవుడు దానిని తృణీకరించేవాడు. ఏబుల్ ఉన్నంత మాత్రాన ఏబుల్ది మంచిది కాబట్టి ఈయన అలాంటి సంబంధం ఏం లేదు. సో అదొక సత్యం గమనించాలి. సో ఎందుకు కయీను కనుక మీరు చూసినట్లయితే దాని తర్వాత తను ఏమనుకున్నాడు, ఓహో ఏబుల్ ఈ విధంగా అర్పణ ఇచ్చాడు, దేవుడు తన అర్పణను అంగీకరించాడు, ఒకవేళ ఏబుల్ని తీసివేస్తే చంపేస్తే ఇంకా పిక్చర్లో లేకుంటే అప్పుడు దేవునికి ఇంకే వేరేది ఏదీ లేదు, నాది ఇచ్చినట్లు యాక్సెప్ట్ చేయాలా అని అనుకున్నాడు. కానీ తప్పండి, అది తప్పు నమ్మిక, తప్పైనటువంటి నమ్మిక పద్ధతి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, ఈయన కయీను గనక ఏబుల్ని చంపకముందు మీ దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తే మీరు ఏ విధంగా పరామర్శ పరిచర్య చేస్తారు ఆయనకు, కయీనుకి? నేను కనుక మీరు నన్ను అడిగితే కయీనును చక్కగా కూర్చోపెట్టి, అయ్యా ఎలాంటి బలి అర్పించావు, ఒకవేళ సరైనటువంటి బలి అర్పిస్తే కనుక దేవుడు అంగీకరించేవాడు కదా. ఏబుల్ చూసావా, నీ తమ్ముడే, ఈర్ష్యపడకు, నీ తమ్ముడే, ఆయన ఇచ్చినటువంటి అర్పణ ఏ విధంగా ఉందండి? ప్రథమ ఫలము, ఇంకా మంచి ఫలం. అలా నువ్వు గనక చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అప్పుడు కయీను బహుశా మీతో ఈ విధంగా నచ్చు, బహుశా అంగీకరిస్తాడు దేవుడు. మరి ఇప్పుడు నెక్స్ట్ పంటలో ఈ విధంగా కష్టపడి మరి ప్రథమ ఫలము, మంచి ఫలము దేవునికి మరి అర్పిస్తావా? అర్పిస్తే గనక దేవుడు అంగీకరిస్తాడని నమ్మకం ఉంది కదా. మరి ఆ విధంగా చేసి మళ్ళీ దేవుడు ఈ ఫలాన్ని అర్పించాక సంతోషంగా ఆయనను ఆరాధించగలుగుతారు అని ఆయనకు బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య చేయడానికి మనకు ఈ యొక్క మాదిరి ద్వారా మనం చేయొచ్చు. అప్పుడేమయ్యేది, మనము పరామర్శ పరిచర్య చేసినట్లయితే మొట్టమొదటి మర్డర్ దానిని మనము స్టాప్ చేసేవాళ్ళం కదా. కానీ దేవుడు చెప్పాక కూడా కయీన్ వినలేదండి. దేవుని కన్నా గొప్ప పరామర్శ పరిచర్య ఎవరైనా చేయగలుగుతారా? దేవుడు చక్కగా వెళ్ళేసి కోపము, వై ఆర్ యూ యాంగ్రీ, ఎందుకు కోపంగా ఉన్నావు, నువ్వు సరి అయినటువంటి బలిని తీసుకొస్తే నేను అంగీకరించానని కూడా క్లియర్గా చెప్పేశాడు. కానీ కయీను దానిని కూడా తృణీకరించి, ఆ యొక్క సలహాను తృణీకరించి, ఆ పరిచర్యను రిజెక్ట్ చేసి ఏబుల్ని చంపడానికి పూనుకున్నాడు. చాలా దుఃఖమైనటువంటి సంఘటన. కానీ ఈరోజు కూడా ఎంతోమంది బహుశా మర్డర్ చేయలేదేమో, చంపరేమో, కానీ మాటలతో చాలా హర్ట్ చేస్తూ ఉంటారు, మాటలతో చాలా బాధ పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో సంబంధాలు కోల్పోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఎన్నో సంబంధాలు కోల్పోతున్నాయి. కాబట్టి మనం ఇది ఒక ఉదాహరణగా తీసుకొని మనము ముందుకు వెళ్దాం. రెండో ఉదాహరణ మళ్ళీ బైబిల్ ప్రకారంగా చెప్తాను. అపోస్తుల కార్యంలో మనం ఒకటి దుఃఖమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అదేంటంటే అననీయస్ అండ్ సఫీరా. అననీయస్ అండ్ సఫీరా చాలా భయభక్తులు, దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తులు. మొట్టమొదటిగా మరి దేవుని ఒక వాక్యము మరి ప్రచారమైనప్పుడు వీళ్ళు కొత్తగా విశ్వాసులుగా వాళ్ళు దేవుని యొక్క సముఖంలో చేరారు. 5వ అధ్యాయంలో మనం చూస్తాము, మొదటి 11 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏం జరిగిందంటే, అందరూ ఆ రోజులలో విశ్వాసుల సంఖ్య పెరుగుతూ ఉండగా అందరూ ఏం చేశారంటే, అందరు కాదు కొంతమంది ఏం చేశారంటే, వాళ్లకు ఉన్నటువంటి భూములు, ఇండ్లు అవన్నీ అమ్మేసి ఆ డబ్బుని మరి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకంటే ఆ డబ్బుని అందరి కొరకు వాడడానికి. బికాస్
విశ్వాసులు దూరదేశాల నుంచి ఎంతోమంది హింసించబడుతూ వాళ్ళు వాటిని తప్పించుకొని వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము, కూడు గుడ్డ ఉండడానికి అవన్నీ చేయాలి కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ఇండ్లు భూములను అమ్మేసి డబ్బుని అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చారు. మంచిది, చాలా సంతోషము, చాలా ఇన్స్పైరింగ్ ప్రాక్టీస్. అది చూసి అననీయస్ అండ్ సఫీరా కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు చర్చించుకొని బహుశా వాళ్ళు ఏమి నిర్ణయించుకున్నారంటే, మనం కూడా మన యొక్క ఆస్తులు అమ్మేసి, మన ఇల్లు అమ్మేసి మరి వచ్చిన డబ్బుని మనము అపోస్తులకు ఇస్తాము అని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న తప్పైన నమ్మిక వాళ్ళలో కనిపిస్తుంది. ఏంటది? వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మాట వరుసకు అనుకుందాము వాళ్ళకి 10 లక్షల రూపాయలు వచ్చాయి అనేసి, అరే మనకు 10 లక్షలు వస్తున్నాయి కదా, మరి 10 లక్షలు ఎందుకు ఇవ్వడము, దాంట్లో 5 లక్షలు అపోస్తులకు ఇచ్చేసి 5 లక్షలు మనం పెట్టుకుందాము అని అనుకున్నారు. ఇంకా ఏమనుకున్నారు? ఇంతవరకు మంచిగానే ఉంది. ఇంకా ఏమనుకున్నారు? వాళ్ళిద్దరూ అపోస్తులకు మాత్రము 10 లక్షలు వచ్చినట్లు మనం చెప్పకూడదు, 5 లక్షలు ఇచ్చేటప్పుడు అంతా ఇస్తున్నామనే భావన కలిగిస్తాము వాళ్ళకి చెప్పకుండా అని అనుకున్నట్టు మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ తప్పుగా ఒక నమ్మికను ఏర్పరచుకున్నారు. ఏమని ఆలోచిస్తాము, అందరూ అమ్మారు, అరే మనం కూడా అమ్ముదాం, చాలా గొప్ప సంగతి. ఇవాళ కనుక అలాగ జరిగితే మీరు నేను మన ఆస్తులు అమ్మి ఇస్తామా? అదొక ప్రశ్న. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇల్లును మాత్రం అమ్మారు. అమ్మడమే ఒక పెద్ద విశ్వాసంతో కూడినటువంటి చర్య. కానీ దాని తర్వాత పాపము ఒక తప్పు జరిగింది. బికాస్ ఎందువలనంటే వాళ్ళ యొక్క ఆలోచనలో ఒక అబద్ధము ఏర్పడింది. ఏంటది? ఎందుకు అంతా ఇవ్వాలా, కొంచెం పెట్టుకుందాం. దీని వెనకాల ఉన్నటువంటి నమ్మిక పద్ధతి ఏంటి? అంతా ఇవ్వడం ఎందుకు, కొంచెం పెట్టుకుంటే ఏమవుతుంది? ఇక్కడ దీని వెనకాల ఉన్నటువంటి నమ్మిక పద్ధతి ఏంటి? ఇక్కడ అది చూసినట్లయితే బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఏమో కొద్ది రోజులయ్యాక మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పుడు మన డబ్బులు అయిపోతే మనకు సమస్యే కదా, అప్పుడు మన దగ్గర కొంచెం డబ్బు ఉంటే అప్పుడు బాగుంటుంది, మనల్ని మనము జాగ్రత్తగా భద్రగా మనము మన జీవితం కొనసాగించుకోవచ్చు. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చేస్తే తర్వాత చర్చి విభిన్నం అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. ఓకే, సహజమే అది. ఎవరి విశ్వాసం వాళ్ళకి, కొంతమందికి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది, కొంతవరకు తక్కువగా విశ్వాసం ఉంటుంది, అది అనుకోవచ్చు. కానీ అంతవరకు కూడా తప్పులేదు. కానీ వాళ్ళు చేసినటువంటి తప్పేంటంటే, వాళ్ళు అపోస్తుల దగ్గరికి వెళ్ళేసి సమస్తము ఇస్తున్నట్టు వాళ్ళు చూపించారు. దీని వెనకాల ఏముందండి నమ్మిక పద్ధతి? సమస్తము ఇస్తున్నట్టు చూపించడము. దీని వెనకాల నమ్మిక పద్ధతి ఏంటి? మనం గనక సగమే ఇస్తే మనల్ని అసలు అపోస్తలులు దానిని అంగీకరిస్తారో లేదో అనేది ఒక అనుమానం వచ్చిండొచ్చు. రెండోది ఏంటండి, 10 లక్షలు ఇవ్వకుండా 5 లక్షలే ఇస్తున్నామని అంటే కనుక మన చుట్టుపక్కల ఉండే విశ్వాసులు ఏమనుకుంటారో, అయ్యో మీకు అంత విశ్వాసం లేదా, చూసారా వాళ్ళందరూ అమ్మేశారు, అంతా తెచ్చిచ్చారు, మీకేమైంది, మీరెందుకు 5 లక్షలు ఇచ్చారు, అంతా ఎందుకు, ఆ పోరు ఎందుకు పడాలా అనేసి అది ఉండిండొచ్చు. ఈ విధంగా వాళ్ళు ఆ అనుమానాలు వచ్చిండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? ఎవరికి తెలియకుండా అంతా ఇస్తున్నట్టు మనము ఒక ఇంప్రెషన్, నటనను లేదా ఒక ఇంప్రెషన్ కలగజేద్దాం వాళ్ళకి. ఆ విధంగా మేము చేస్తున్నామనేసి నమ్మకం కలుగజేస్తాం, చేయకపోయినా చేస్తున్నామని నమ్మకము కలుగజేస్తాము అని అనుకున్నారు. అక్కడ
వాళ్ళు ఆ తప్పైనటువంటి నమ్మకము వలన వాళ్ళు ఆ తప్పైనటువంటి మెట్టును, ఆ చర్యను తీసుకొని ఇంకా దాని తర్వాత మీకు తెలిసే ఉంది, చాలా విషాదకరమైనటువంటి సంఘటన, వాళ్ళిద్దరూ చనిపోతారు. ఎందుకండి? పేతురు ఏమంటాడు అక్కడ? మీరు మాకు అబద్ధం చెప్పలేదు, పరిశుద్ధాత్మను ఆయన ఎదుట మీరు అబద్ధం చెప్పారు అనేసి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు మరణదండన ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అది చాలా కఠినమైనటువంటి శిక్ష. కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు సాతానుడు శోధించిన ఆ అసత్యాన్ని నమ్మి ఆ విధంగా ప్రవర్తించారు. ఒకవేళ వాళ్ళు గనక, అననీయస్ అండ్ సఫీరా గనక పేతురు దగ్గరికి వెళ్ళకముందు మీ దగ్గరికి బైబిల్ ఆధారిత పరిచర్య గనక దాని కొరకు వస్తే, మీరు ఏ విధంగా వాళ్ళకి సత్యాన్ని చూపిస్తారు, ఏ విధంగా వాళ్ళకి సంతోషం కలుగుతుంది, ఏ విధంగా వాళ్ళు దేవుని యొక్క దీవెనను పొందొచ్చు అని మీరు ఏ విధంగా వాళ్ళని నడిపిస్తారు చూద్దాం. వాళ్ళిద్దరూ మన దగ్గరికి వచ్చారు బైబిల్ ఆధారిత పరామర్శ గురించి. మొట్టమొదటిగా ఏంటంటే, సత్యముతో కూడినటువంటి జీవితం ఉండాలి. వీళ్ళు చేసే పని అసత్యంతో కూడినటువంటి పరిచర్య. కాబట్టి మొట్టమొదటిగా, అయ్యా, అమ్మ, మీరు 5 లక్షలు ఇవ్వాలనుకుంటున్నారు, 5 లక్షలు మీ దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నారు. పేతురు దగ్గరికి వెళ్ళేసి, అపోస్తుల దగ్గరికి వెళ్ళేసి, మేము 5 లక్షలే ఇవ్వాలని అనుకుంటున్నాము, 5 లక్షలు మా దగ్గర పెట్టుకుందామని అనుకుంటున్నాము అని చెబితే కనుక దాంట్లో తప్పేముంది అనేసి వాళ్ళని మనం ప్రశ్నించాలా అంటే కనుక వాళ్ళని వాళ్ళు ఆలోచన చేసే విధంగా మనము వాళ్ళని సంబోధించాలి. అదొక విధంగా మనం వాళ్ళని ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తుంది. బహుశా వాళ్ళు అనొచ్చు, అననీయస్ అండ్ సఫీరా మనతో అనొచ్చు, అందరూ చేస్తున్నారు కదండి, మరి మేము 5 లక్షలే ఇస్తే ఎలాగా, సగమే ఇస్తే ఎలాగా, మమ్మల్ని చిన్న చూపు చూడరా అని అనొచ్చు. అక్కడ మనము బైబిల్ ఆధారిత సత్యము ఏమి చూపించవచ్చు వాళ్ళకి? అమ్మా, అయ్యా, మరి మీరు దేవుని దృష్టిలో మీరు సత్యంగా ఉండకోరుతున్నారా, లేదా అది గొప్పదా, లేదా జనుల మధ్యలో వాళ్ళ మెప్పు కోరుతున్నారా, దేవుని మెప్పు కోరుతున్నారా, జనుల మెప్పు కోరుతున్నారా? జనులను మనం ఏమి చేయలేము, వాళ్ళు మాట అనొచ్చు అనకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం సత్యంగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేసి పరిశీలించుకోవడానికి వాళ్ళకు ఒక తరుణం దయచేయాలి మనం. మరి బైబిల్లో ఏమని రాసిందండి? మానవుడు మాత్రము క్రియలను చూస్తాడు, కానీ దేవుడు మాత్రము మన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను చూస్తాడు. మ్యాన్ లుక్స్ ఎట్ ది యాక్షన్స్, బట్ గాడ్ లుక్స్ ఎట్ ది మోటివ్స్ బిహైండ్ దోస్ యాక్షన్స్. ఉద్దేశాలను చూస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశాలు కనుక దేవుని దృష్టిలో మరి నీతి, నిజాయితీ, పరిశుద్ధతతో కూడినట్టుంటే అప్పుడు దేవుడు సంతోషంగా ఉంటాడు. అపోస్తలులు కూడా దానిని అంగీకరిస్తారు. ఎందుకనగా అపోస్తలులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడుతున్నారు. మూడో విషయం, మనం గనక అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనము బహుశా అప్పుడు పౌలు దగ్గర నుంచి వింటే కనుక అక్కడ ఏమని రాయబడిందండి? ఎప్పుడే కానీ ఒత్తిడి ద్వారా లేదా అసంతోషంతో మనం ఎలాంటి అర్పణ చేయకూడదు, దేవుని సేవలో పాలు పొందకూడదు. సంతోషంతో ఎంత ఇచ్చినప్పటికీ, ఎంత కానుక ఇచ్చినప్పటికీ సంతోషంతో ఇస్తే దేవుడు దానిని అంగీకరిస్తాడు. కాబట్టి లక్షలు ఇచ్చినా మన మనస్సులో సంతోషం లేకపోతే కనుక అది వ్యర్థమే. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ద పాయింట్ ఈస్ దిస్, హీ హూ సోస్ స్పేరింగ్లీ, ఎవరైతే తక్కువగా విత్తుతారో వాళ్ళు తక్కువగా పంట
పొందుతారు. హీ హూ సోస్ స్పేరింగ్లీ విల్ ఆల్సో రీప్ స్పేరింగ్లీ. హీ హూ సోస్ బౌంటిఫుల్లీ, విస్తారంగా విత్తితే కనుక విస్తారంగా మనము పంటను కోస్తాము. హీ హూ సోస్ బౌంటిఫుల్లీ విల్ ఆల్సో రీప్ బౌంటిఫుల్లీ. The point is this: each one must do as he has made up his mind. చూసారా, మళ్ళీ ఆలోచనలకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో. మనము నిర్ణయించుకున్న ప్రకారము, సంతోషముతో, విశ్వాసముతో, సంపూర్ణ మనస్సుతో నిర్ణయించుకున్న ప్రకారం మనం దేవుని గనుక ఇస్తే అది చాలు, దేవుడు సంతోషిస్తాడు. ఈచ్ వన్ మస్ట్ డూ యాజ్ హీ హెస్ మేడ్ అప్ హిస్ మైండ్, నాట్ రిలక్టెంట్లీ, ఏడుస్తూ గునుగుతూ అయిష్టంగా ఇవ్వడం కాదు. నాట్ రిలక్టెంట్లీ ఆర్ అండర్ కంపల్షన్, ఒత్తిడితో కూడా కాదు. బట్ ఈచ్ వన్ మస్ట్ డూ యాజ్ హీ హెస్ మేడ్ అప్ హిస్ మైండ్. ఫర్ గాడ్ లవ్స్ ఎ cheerful giver. సంతోషంగా ఇచ్చేవాళ్ళని దేవుడు ఇష్టపడతాడు, దీవిస్తాడు. అప్పుడు అననీయస్ అండ్ సఫీరాతో, మీరు సంతోషంగా ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారు? 5 లక్షలు కదా. సంతోషంతో, సత్యంతో సత్యంగా మీరు పేతురు దగ్గరికి వెళ్ళేసి, సత్యంగా ఇంతే ఇవ్వాలని అనుకున్నాము అని సత్యంగా చెప్పి సంతోషంగా ఇస్తే దేవుణ్ణి మనం గొప్పగా ఆరాధించినట్టు కదా అని వాళ్ళను ఆ సత్యంలోకి నడిపించాలి. ఆ భయం తీసేయాలి, ఆ వేషధారణ తీసేయాలి, ఆ జనాలు ఏమనుకుంటారో అది తీసేయాలి. అపోస్తులు దానిని అంగీకరిస్తారా లేదనేసి ఆ యొక్క అనుమానాన్ని తీసేసి సత్యంతో నడిపిస్తే కనుక వాళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు 10 లక్షలు వచ్చాయి, మేము 5 లక్షలు ఇస్తున్నాం, సంతోషంగా 5 లక్షలు మా దగ్గర పెట్టుకుంటాము అంటే కనుక పేతురు ఏమనేవాడు? పౌలు ఏదంటున్నాడో పేతురు కూడా అదే అనేవాడు. ఎందుకంటే పేతురు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నాడు. చూసారా, ఆ రోజు ఈ విధంగా వాళ్ళ పరామర్శ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆ యొక్క మృతాన్ని అనుభవించేవాళ్ళు కాదు. అదే కాదు, పేతురు వాళ్ళ యొక్క డబ్బును కానుకగా అంగీకరించాక అప్పుడు ఏమవుతుందండి? ఆ మాటను విశ్వాసులందరూ వినేవాళ్ళు. అరే, వీళ్ళు 10 లక్షలు వచ్చాయి, వీళ్ళకి 5 లక్షలే ఇచ్చారు. పేతురు చాలా చక్కగా దానిని అంగీకరించి దేవునికి మహిమ కలిగేలాగా ప్రార్థన చేశాడు, వాళ్ళని దీవించాడు అంటే వాళ్ళలో, ఈ విశ్వాసుల్లో కొంతగా విశ్వాసం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? అబ్బా, అరే ఇది తెలుసంటే మనం ఎప్పుడో అమ్మేసేవాళ్ళం కదా, ఇప్పుడే పర్లేదు, లేట్ ఏం కాలేదు, మనం కూడా చేద్దాము, మనం కొంచెం పెట్టుకుందాం, కొంచెం దేవునికి ఇచ్చిద్దాము అని అనుకొని ఆ విధంగా ఆ విశ్వాసము ఎన్నో రెట్లు అది పెరిగి మరి ఆ సంఘాన్ని దీవించే విధానంగా అది దీవెనకరంగా ఉండేది బహుశా. కాబట్టి మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, ఎప్పుడైతే మనుష్యులు అబద్ధముని నమ్మితే గనక వాళ్ళకి అపరాధ భావంని అనుభవిస్తారు. అప్పుడు సంతోషం ఉండదు. అప్పుడు అపరాధ భావన ఒకవేళ వాళ్ళు గమనిస్తే కనుక వాళ్ళు ఏం చేయాలండి? ఇది మనం ఎగ్జామిన్ చేయాలి. మన యొక్క నమ్మిక పద్ధతిని మళ్ళీ ఒకసారి పరిశీలించి, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో పరిశీలించి సత్యాన్ని నమ్మితే గనక ఆ గిల్ట్ వెళ్ళేసి అక్కడ ఏమైపోతుంది? సంతోషం కలుగుతుంది. మరి మనము పరిచర్య చేసేటప్పుడు ఎవరైనా వచ్చి సమస్య వచ్చి చెప్పినప్పుడు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళని పరామర్శించవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ, వ్యక్తిగతమైనటువంటి ఉదాహరణ మీతో పంచుకుంటాను. నా జీవితంలో జరిగినటువంటి ఉదాహరణ అదేంటంటే, మరి నాకు 1986 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. దేవుడు చక్కగా మొదటి సంవత్సరంలోనే మాకు ఒక కుమారుని ఇచ్చాడు. దాని తర్వాత 3వ సంవత్సరము ఇంకొక కుమారుని ఇచ్చాడు. ఇంకా 5 సంవత్సరాలే ఒక కుమార్తెనిచ్చాడు. కానీ ఈ సంఘటన జరిగింది 4వ సంవత్సరం. అంటే మాకు 2 కుమారులు. పాప ఐ థింక్ బహుశా అప్పుడే పుట్టిండొచ్చు. అప్పుడు ఏమైందంటే,
నేను ఆఫీస్కి వెళ్ళి సాయంకాలము కొంచెం అలసిపోయి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేవాడిని. మరి గృహం ప్రవేశించగానే ఆ మొదటి గది ఉంటుంది కదండి, ఆ మొదటి గది డ్రాయింగ్ రూమ్ అంటారు కదా, మన సోఫా సెట్స్ అవన్నీ ఉంటాయి. ఆ మొదటి డ్రాయింగ్ రూమ్ ప్రవేశించగానే అక్కడ చాలా చెల్లాచెదరంగా ఉండేది, బొమ్మలతో, న్యూస్ పేపర్తో, ఇంకా కప్స్, సాసెస్ ఇవన్నీ ఉండేవి. అది నాకు చాలా చిరాగ్గా ఉండేది, చాలా కోపం వచ్చేటట్టు చేసేది. ఇంకా అప్పుడప్పుడు పిల్లల మీద అరవడము, ఇంకా అప్పుడప్పుడు వాళ్ళని దెబ్బలు వేయడం అలా జరిగేది. అక్కడ కూర్చున్నాక, దెబ్బలు కొట్టాక కూర్చున్నాక పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి తప్పనిసరిగా తప్పైనట్టు నాకు చూపించేవాడు. ఎందుకు కొడుతున్నావు, ఎందుకు కోప్పడుతున్నావు అనేసి అలా నాకు అపరాధ భావం కలిగేది. ఐ వాజ్ గిల్టీ. మళ్ళీ వాళ్ళని దగ్గరికి తీసి అప్పుడప్పుడు కొంచెం చిన్నగా సారీ చెప్పి దగ్గరికి తీసి ఇంకెప్పుడు నేను అలా చేయనని నా మనసులో అనుకొని ఆ రోజు జరిగేది. మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ జరిగేది. ఈ విధంగా నాన్ స్టాప్ అవుతూ ఉంటుంది. చాలా బాధ అయ్యేది, కానీ నా కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో రాగానే ఆ డ్రాయింగ్ రూమ్లో ఈ విధంగా ఉండడం నాకు ఇష్టంగా ఉండేది కాదు. ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను ఈ కౌన్సిలింగ్ కోర్స్కి వెళ్ళాను యూకేలో. ఈ కౌన్సిలింగ్ కోర్స్ వెళ్ళినప్పుడు ఇది నేర్చుకున్నాను. నేను ఇది నేర్చుకున్నాక నేను అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్ తను ఏమన్నాడంటే, మీకు కనుక ఇది అర్థమవుతే కనుక మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఇది అప్లై చేయండి, దీనిని వాడండి, చూడండి దీని యొక్క సత్యం మీకు హెల్ప్గా ఉంటుందా లేదా, మీకు ఇది సహాయపడుతుందా లేదా అనగానే నాకు ఇమ్మీడియట్గా ఈ ప్రాబ్లం గుర్తుకొచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, కుటుంబం కదా, మాటి మాటికి జరిగేటటువంటి ప్రాబ్లం కదా, అపరాధ భావం కలుగుతూ ఉండేది కదా. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా నాకు మైండ్కి వచ్చింది. అంటే నాకు ఏం కలిగిందంటే, ఉత్తేజపరచు సంఘటన అక్కడ ఏంటి, ద్వారం తెరిచాక ఆ యొక్క గదిలో ప్రవేశించడము, ప్రవేశించినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి చెల్లాచెదరమైనటువంటి బొమ్మలు అవన్నీ చూస్తే అవి ఉద్రేకపరచు సంఘటన. అది చూడగానే నాకు ఎలాంటి భావం కలిగేది, కోపం. అప్పుడు నేను అనుకున్నాను, ఇది కాదండి నా కోపం తెప్పించేది, ఇది తప్పు, దిస్ ఈజ్ నాట్ ద ట్రూత్. ఇది మనకు భావనలు కలిగించదు. ఇక్కడ ఏమో అవుతుంది, ఈ యొక్క సంఘటన నమ్మిక పద్ధతి ద్వారా పోతుంది, ఇక్కడ నా నమ్మిక ఏంటి అనేసి నేను ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగాను. దేవా, ఏం నమ్ముతున్నాను, ఎందువల్ల నాకు కోపం వస్తుంది అనగానే అప్పుడు దేవుడు నాకు చూపించాడు. ఏంటది, అక్కడ నాకు తెలియకుండానే నాకు ఏం ఆలోచన ఉంది, ఏ నమ్మిక ఉంది, అదేంటంటే నేనేమనుకుంటున్నాను, పిల్లలతో లేదు, భార్యతో లేదు, నా మనసులో నేనేమనుకుంటున్నానంటే, నమ్మిక, ఏ నమ్మిక పద్ధతి ఉందంటే, ఇప్పుడు గనక ఈ విధంగా ఉన్న రూము, డ్రాయింగ్ రూమ్లో ఈ విధంగా చెల్లాచెదరంగా ఉన్నప్పుడు ఎవరైనా అతిథులు వస్తే ఏమనుకుంటారు అనేసి నాకు అది కలిగింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, అర్రే, నేను ఒక క్రైస్తవుని, నా ఇల్లు ఈ విధంగా ఉంటే ఏమనుకుంటారు, నేను ఒక క్రైస్తవుని కాకుండా నేను చిన్న చిన్నగా పరిచర్లో కూడా పాలు పొందుతున్నాను, ఒక లీడర్ని కదా, మరి లీడర్ ఈ గృహం ఈ విధంగా ఉంటే ఏమనుకుంటారు అనేసి అలాంటి ఆలోచనలు కలిగేవి. ఎవరో వచ్చి ఏమో అనుకుంటే దానిని తీసుకొని నా యొక్క రెప్యుటేషన్, నా యొక్క సాక్ష్యం పాడవుతుందని అనుకొని నేనేం చేశాను, పిల్లల్ని శిక్షించాను. అప్పుడు దేవుడు ఆ సత్యాన్ని ఇంకా వివరంగా నాకు వివరించి చూపించాడు. ఇంకేమడిగాడు దేవుడు, కామన్ సెన్స్ అండి. మనం కనుక నిజంగా
ఆలోచించి రిఫ్లెక్ట్ చేస్తే దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. కామన్ సెన్స్ ఏంటి? దేవుడు ఒక ప్రశ్న అడిగాడు అక్కడ. ఏమని? అయ్యా, నీకు మీ రూమ్ ఇన్ని రోజులు చలాచలం అయింది కదా, డర్టీగా ఉండింది కదా, ఎన్నిసార్లు ఎవరు వచ్చారు ఆ సమయంలో అని అడిగాడు దేవుడు. గమనించి చూసినట్లయితే ఆ 2-3 సంవత్సరాలు ఆ సమయంలో ఎవరు రాలేదండి. చూసావా? దేవుడు మళ్ళీ ఒకసారి అన్నాడు, ఒక కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు, కానీ నువ్వు ఊహించేసి ఏదో అయిపోతుందనేసి, వాళ్ళు ఏమనుకుంటారో అనేసి నీ చిన్న పిల్లల్ని వాళ్ళ యొక్క మనసు నొప్పించావు, వాళ్ళని కొట్టావు, వాళ్ళని తిట్టావు, వాళ్ళ మనసుని ఎంత నొప్పించావు అనేసి కలిగించాడు. సో అప్పుడే నాకేమైపోయింది, అరే ఎంత ఫులిష్ కదా, ఎప్పుడు కాని పని గురించి నేను ఏదో ఫీల్ అయిపోయి ఏదో చేసేసాను కదా అని నాకు సిగ్గేసింది. నేను పశ్చాత్తాపపడ్డాను. అక్కడితో ఆగలేదండి. ఇంకా ఏమన్నాడు, ఇప్పుడు బైబిల్ ఏమని అంటుంది పిల్లల విషయంలో, ఇల్లుని శుభ్రంగా ఉంచుకునే ఆ విషయంలో బైబిల్ ఏమంటుంది, పిల్లల విషయంలో ఏమంటుంది అని నేను ఆలోచించాను. ఈ నమ్మిక పద్ధతిని డిస్ప్యూట్ చేశాను, ఒక ప్రశ్న వేశాను దానికి ఏమంటుంది అనేసి. ఇప్పుడు మనం సత్యం కనుక్కోవాలి కదా. ఎస్, మీరు లేవియ కాండంలో చూసినట్లయితే దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు, ఎన్నో గైడ్లైన్స్ని ఇచ్చాడు. మన ఇండ్లని, మన పరిసరాలను చక్కగా శుభ్రంగా ఉంచాలనేసి. సో అందుకనే ఇంగ్లీష్ లిటరేచర్లో మనకు ఒక సామెత ఉంది. ఏమని? క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. దైవత్వంకి దగ్గరగా ఉండేటువంటి క్యారెక్టర్, మన యొక్క గుణగణం ఏది? పరిశుభ్రంగా ఉండడం. మంచిదే, ఓకే, పరిశుభ్రంగా ఉండాలా. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలండి, ఆ పరిశుభ్రంగా ఉండాలా అనే ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ పిల్లల కన్నా ఎక్కువనా అనే ఒక ప్రశ్న అడగాల. ఇంకా ఏంటండి, ఆ వయస్సులో పిల్లల సహజ గుణం ఏంటి? ఆడుకొని చెల్లాచెదరం చేయడం. వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఒక ప్రశ్న, ఆ సమయంలో దేవుడు ఒక ప్రశ్న వేశాడు. చూసావా ఎంత తప్పుగా చేస్తున్నావు? నీవు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలో పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెద్దవాళ్ళే అప్పుడప్పుడు సరిగా ఉండరు కదండి శుభ్రంగా. అప్పుడు దేవుడు చాలా సిగ్గుపరిచాడు. అంటే సిగ్గుపరిచాడంటే చాలా స్పష్టంగా చూపించాడు ఏ విధంగా నేను తప్పుపోతున్నాను అనేసి. ఆ ఎవరినో వచ్చే అతిథులను ప్లీజ్ చేయాలనేసి, వాళ్ళ దృష్టిలో ఏదో విధంగా ఉండాలనేసి ఇక్కడ పసిపిల్లల్ని నేను కోపగించుకొని వాళ్ళ మనసును నొప్పి వాళ్ళని కొట్టడం జరిగింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి, సరే పరిశుభ్రంగా ఉండడం మంచిదే, కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక పెద్దవాళ్ళు చేసేటటువంటి ఆ ప్రవర్తనను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు కోరుతున్నావు. అది మంచిదేనా? అది జరిగేటటువంటి పనే? తప్పు కదా. అక్కడ మళ్ళీ నేను పశ్చాత్తాపడ్డాను. నిజమే దేవా, నేను ఒక మూర్ఖుణ్ణి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చేసేటటువంటి ఆ ప్రవర్తనను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంకా చెయ్యను. కానీ అంతటా ఆగలేదు. ఇంకా దేవుడు నాతో సంభాషణ. మరి ఇల్లు ఆ విధంగా వదిలేస్తామా? మరి పిల్లలకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వద్దా? ఆ సంభాషణలో మళ్ళీ ఆ సామెతల గ్రంథంలో ఉన్నట్టు, ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ గ్రోస్ అప్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. అంటే పిల్లలకు తరబిది ఇవ్వండి, నేర్పించండి, వాళ్ళు పెద్దగా అయ్యాక అవన్నీ పాటిస్తారు. అంటే ట్రైనింగ్ అంటే ఏంటి దేవా అని అడిగినప్పుడు ఈ సలహాలు ఇచ్చాడు. నువ్వు ఆఫీస్ నుంచి బయలుదేరక ముందే ప్రార్థన చేసుకో. ఏమని? కోపగించుకోవు అనేసి. ఇంకేమన్నాడు? దారిలో చాక్లెట్లు కొను. మూడోది ఏమన్నాడు? తలుపు తీయక ముందు మళ్ళీ మంచి శ్వాస తీసుకొని మంచిగా చిన్న ప్రార్థన చేసుకో. తలుపు తెరిసాక కూడా ఆ వస్తువులను చూడకు, పిల్లలను చూడు.
ఫస్ట్ పిల్లల్ని చూసి సంతోషంగా వాళ్ళకి ముద్దు పెట్టి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళతో కొంచెం సమయం స్పెండ్ చేయు. దాని తర్వాత పిల్లల్ని పిలిచి, నాన్న మరి ఇవన్నీ మనం తీసేద్దామా, చక్కగా శుభ్రపరచుకుందామా అని ఆ విధంగా వాళ్ళకి గనుక నువ్వు తరబేది ఇస్తే మెల్లమెల్లగా నేర్చుకొని వాళ్ళు చక్కపడతారు కదా అని దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడ మన బిలీఫ్ సిస్టమ్స్ ఎన్ని తప్పుగా ఉన్నాయి చూసారు. ఎవరినో ప్లీజ్ చేయాలనేసి, వాళ్ళని ఒప్పించాలనేసి మనం పిల్లల్ని బాధపెట్టాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఉన్నటువంటి ప్రవర్తనను ఎక్స్పెక్ట్ చేశాను. అవన్నీ తప్పైనటువంటి నమ్మిక పద్ధతులు. వాటిని బైబిల్ ఆధారితంగా డిస్ప్యూట్ చేసి నూతన విశ్వాసము, నూతన ఆలోచనలు, నూతన నమ్మిక పద్ధతులను అవలంబించాను. ఇంకా అక్కడితో ఆవగలేదండి. సరే, దేవుడు అన్నాడు నిజంగానే రూము చెల్లాచెదరమై ఉంది, అశుభ్రంగా ఉంది, మరి అతిథులు వచ్చారు, ఏం చేద్దాం? దానికి కూడా ప్రిపేర్ చేశాడు దేవుడు. ఏం చేద్దాం? అయ్యా చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఏమనుకోకండి, 2 నిమిషాలు ఇవ్వండి, నేను శుభ్రం చేసేస్తాను, కూర్చొని మాట్లాడుకుందాం. అంటే తప్ప? పిల్లలే, వాళ్ళకి తరబేతి ఇస్తున్నాం, అప్పుడప్పుడు ఈ విధంగా అవుతే పర్లేదు, కూర్చోండి మనం మాట్లాడదాం అనేసి దానికి కూడా దేవుడు ప్రిపేర్ చేశాడు. అప్పుడు అక్కడితో ఇంకా ఆగలేదు. దేవుడు ఏదైనా పని చేస్తే సంపూర్ణంగా చేస్తాడు కదండి. ఒకసారి నేను ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాను. ఆ రోజులలో ఆర్చీస్ వీళ్ళ గిఫ్ట్ షాప్స్ ఉండేవి. అక్కడ దేవుడు సడన్గా నా దృష్టి ఒక చిన్న రైటింగ్ మీద వెళ్ళింది. అది ఒక ఇల్లు షేప్లో ఉంది, ఇట్లా చిన్నగా ఇల్లు షేప్లో ఉంది. అక్కడ చిన్న రైటింగ్ ఉంది. ఏమనుంది అక్కడ? వెల్కమ్, యూ విల్ సీ దిస్ హౌస్ ఇన్ ఎ మెస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈవెన్ వర్స్, నెవర్దెలెస్ ప్లీజ్ కమ్ సిట్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. అంటే తెలుగులో ఏంటండి? ఆహ్వానం అండి మీ అందరికీ. ఈ గృహము బహుశా మీకు అశుభ్రంగా ఉండవచ్చు, అప్పుడప్పుడు దీనికన్నా దారుణంగా ఉంటుంది, అయినా కానీ కూర్చోండి, మనం మాట్లాడుకుందాము అని ఆ విధంగా రాయబడింది. అబ్బా ఇది నాకే అనేసి నేను అది కొనుక్కొని మా రూమ్లో పెట్టుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి జయం, ఇంకా కోపం లేదు. అంటే కొద్ది రోజులు పట్టింది, కానీ అప్పటి నుంచి నా దృష్టి, నా యొక్క నమ్మకం సంపూర్ణంగా మారిపోయి ఇంకా పిల్లల్ని అరవడం కానీ కొట్టడం కానీ కాకుండా వాళ్ళతో పాటు పరిశుభ్రపరిచి ఆ యొక్క విజయాన్ని పొందాను. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? ఏ విషయాల్లో మీరు ఈ విధంగా తప్పైనటువంటి నమ్మిక పద్ధతిలో మీరు ఖైదీగా ఉన్నారు? ఈ దేవుడు మనలందరినీ ఈ డిస్ప్యూట్ చేయమంటున్నాడు. ఆ యొక్క తప్పైనటువంటి నమ్మిక పద్ధతులను దాంతో పోరాడి సత్యము గ్రహించి, బైబిల్లో సత్యం గ్రహించి చక్కటి భావనలు అనుభవించాలనేసి దేవుడు కోరుతున్నాడు. బైబిల్లో ఏమని రాస్తుందండి? ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, జెంట్నెస్ అండ్ మీక్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఆత్మీయ ఫలం మన జీవితంలో పొందాలా అనేసి నమ్ముతున్నాడు. ఏదైనా సమస్య తీసుకునండి, ఆ సమస్య చాలా మటుకు ఆ సమస్యలో ఏదో తప్పైనటువంటి నమ్మిక పద్ధతి ఉంది. దానిని గ్రహించి, దానిని గుర్తుపట్టి, దానిని పరిశుద్ధ వాక్యము ద్వారా దానిని తృణీకరించి, వ్యతిరేకించి సత్యము తీసుకొని వచ్చి దేవుని యొక్క ఆత్మఫలంని అనుభవించాలనేసి దేవుడు మనల్ని కోరుతుంటున్నాడు. సో ఇంతవరకు ఈ యొక్క మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము మీకు అర్థమై ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క మాదిరిని ఏ విధంగా మనం జీవితంలో దానిని అప్లై చేసి ఫాలో అవ్వగలుగుతామో, అవలంబించగలుగుతామో దానిని ఉదాహరణ ద్వారా మనం చూద్దాము. అది తర్వాత భాగంలో మనం చూద్దాం. ఇలాంటి బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య మీరు చేయగలుగుతారని నమ్ముచున్నాను. ఒకవేళ
మీరు కనుక ఇంకా ఈ వీడియోస్ చూడడమే కాకుండా మరి ఇంకా ఆ, దీంట్లో తరబీదు పొందాలా అంటే కనుక మరి ఈ యొక్క కోర్స్ తెలుగులో ఉంది. మీరు ఆ, దీని వెబ్సైటు ఎక్కడ దొరుకుతుందో మేము చూపిస్తాము స్లైడ్స్లో, అక్కడ నుంచి పొందొచ్చు. ఇదే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ బిబ్లికల్ కౌన్సిలింగ్, దీనికన్నా ఇంకా ఎక్కువ ట్రైనింగ్ కావాలంటే కనుక మీరు పర్సన్ టు పర్సన్ అనే ఆ యొక్క పరిచర్యను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దాని డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి, లేదా వెబ్సైట్ మీద, ఈ యాప్ వెబ్సైట్ మీద ఉంటుంది. మీరు చూడండి. మరి మీ యొక్క తర్బీదును కంటిన్యూ చేయండి, కొనసాగించండి, ఎక్కడ ఆపకండి. దేవుడు ఎంతగానో మనల్ని నైపుణ్యతతో కూడినటువంటి పరిచారకులుగా సిద్ధపరచాలని కోరుతుంటున్నాడు. సో ఇది మొదటి మెట్టేమో, లేకుంటే రెండో మెట్టేమో, కానీ ట్రైనింగ్ మాత్రము జీవితకాలం అంతా మనము చేయవలసినటువంటి పని. ప్రాక్టీస్ మాత్రము మరి దేవుని మీద విశ్వాసం పెట్టుకొని ప్రాక్టీస్ మాత్రము రెగ్యులర్గా మనం చేయాలి. దేవుని యొక్క వాక్యము బలమైనది, చాలా ప్రభావితమైనది. అది మన యొక్క సంకెళ్లను తెంపి మనకు విడుదలను కలిగజేసేటటువంటిది. కానీ ఇలాంటి మాదిరి మన దగ్గర ఉంటే కనుక దీనిని వాడి జనాలకు మనం దీవెనకరంగా ఉందాము. దేవునికి మహిమ ఖర్చులాగున మన యొక్క పరిచర్య చేసుకుందాము. దేవునికి వందనాలు, దేవునికి మహిమ, మీ అందరికీ ఆశీర్వాదములు.